మేము కట్టే ప్యాలెస్లు మేము కట్టే ప్యాలెస్లు సార్, వాళ్ళు ఉంటుంది లాడ్జ్లు ఓయో రూములు. వద్దులేండి, నేనేదో అంటే ఇవే కదా సార్ ఉంటుంది కాబట్టి ఇవి అవే కదా. ఈ బిల్డింగ్లు లాడ్జిల్ లాగాను లేదంటే ఓయో రూమ్ లాగా ఉన్నాయా, 5 స్టార్ హోటల్ లాగా ఉన్నాయా? కళ్ళేమన్నా పోయినా తెలుగుదేశం వాళ్ళకి, ఆ ఎల్లో మీడియాకి ఏమో ఈ బిల్డింగ్లు రాజసౌధాలు రాగా లేవా? ఈ బిల్డింగ్లు 5 స్టార్ హోటల్ నిర్మాణాలను తలపించలేవా? ఈ అద్దాల మేడలు లాడ్జిల్ లాగా ఉన్నాయో అడుగుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, ఇదేమన్నా ఆర్టీసీ బస్టాండ్ బయట ఉండే లాడ్జి లాగా ఉందా లేదంటే 5 స్టార్ హోటల్ లాగా ఉందా? అంటే మేము కట్టుకుంటుంటేనేమో అవి ప్యాలెస్లు, మీరేమో ఏమన్నా పూరి గుడుసులు లాడ్జిల్లో కట్టుకొని లాడ్జిల్లో ఉంటున్నారా? పార్టీ ఆఫీసులు నడుపుతున్నారా? లేదా ఓయో రూములు లాగా ఉన్నాయా ఏమన్నా చిన్నగా? ఇంత పెద్ద పెద్ద కట్టి ఏందా ఇవేంటి? ఈ బిల్డింగ్లు ఏంటి? ఈ 5 స్టార్ హోటల్ లాగా లేవా ఈ బిల్డింగ్లు? లేదా లాడ్జిల్ లాగాను పూరి గుడిసెల్లాగా ఉన్నాయా? అరే ఒక పార్టీ ఆఫీస్ అంటే మీరు పార్టీ ఆఫీస్ దేవాలయం అన్నారు కదా, మీ దేవాలయాల్లో తీసుకొచ్చి మందు సీసాలు పెట్టి లైన్గా ప్రెస్ మీట్లు పెట్టించారు. మీ దేవాలయం అలాంటిది, మా పార్టీ ఆఫీస్ మాకు దేవాలయం. మా దేవాలయాన్ని బ్రహ్మాండంగా కట్టుకోవాలని మేము కూడా అనుకుంటాం. తప్పేంటి? మీ డబ్బులతో ఏమైనా కడుతున్నావా లేదా ప్రభుత్వం డబ్బులతో ఏమైనా కడుతున్నారా? మా పార్టీకి సంబంధించిన డబ్బులతో మేము నిర్మాణాలు చేపడుతుంటే ఇది ప్యాలెస్లు. మీరు ఎక్కడ ఉంటున్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పండి సార్, ఈ బిల్డింగ్ చూడండి, ఈ అద్దాల మేడ చూడండి, ఈ అద్దాల మేడ చూడండి. ఇది అద్దాల మేడ లేదంటే లాడ్జిలు ఓయో రూములు లాగా ఉన్నాయని ఇంతకంటే తక్కువ భాష లేదు సార్. డామిటరీ రూమ్స్ అనడానికి లేదు. చెప్పండి, నేను అడుగుతున్న సూటిగా, ఇవి ప్యాలెస్ లాగా లేవా? 5 స్టార్ హోటల్స్ లాగా లేవా ఇవి? మేమేమో ఇంకా నిర్మాణాలు చేపట్టలేదు సార్, నిర్మాణాలు మావి పూర్తిగా లేదు. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, మాది ఎక్కడా కూడా మేము ఈ 5 సంవత్సరాలు తాడేపల్లిలో రెంట్ కట్టుకొని ఉన్నాం ఆఫీసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రెంటెడ్ బిల్డింగ్ లో ఉంది 5 ఇయర్స్. మేము జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఇల్లు పార్టీ ఆఫీస్ కని మేము తీసుకున్న దాన్ని సీఎంఓ కింద మేము ఇచ్చాం. సీఎంఓ కింద వాడారు 5 సంవత్సరాలు. మా పార్టీ ఆఫీస్ మేము రెంటెడ్లో నడిపాం, మేము అధికారంలో ఉండి కూడా. ఎక్కడా కూడా మేము బిల్డింగ్లు నిర్మాణాలు జరుగుతుంటే ఓర్చుకోలేక కూల్ చేసి ప్రతి ఒక్కటి ప్యాలెస్లు. మీరేమన్నా ఏ కొంపల్లో ఉంటున్నారో నేను అడగలేదు, కానీ మా దృష్టిలో కొంప అని తప్పుడు మాట సార్. మీ దృష్టిలో కొంప అంటే మంచి మాట ఏమో. మీరు హైదరాబాద్లో ఆ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఇంటి నిర్మాణం చేపడుతుంటే మీరు ఓయో రూముల్లో ఉండకుండా వెళ్ళి ఎందుకు పార్క్ హయత్ హోటల్లో లక్షల రూపాయలు పెట్టి సూట్ రూముల్లో ఉన్నారండి? ఏమో ఉండొచ్చుగా ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ ఆ రోజు. ఎవరి డబ్బులతో మీరు ఆ రోజు ఉన్నారు? మేమేమో సొంతంగా మా డబ్బులతో మేముంటుంటే మీ ఏడిపోయిందో నాకు అర్థం కావట్లా. మీరేమో ఈ విధంగా పార్టీ ఆఫీసులు కట్టుకోవచ్చు అంట, మేమేమో నిర్మాణాలు చేపడుతుంటే దీంట్లో సొగంగా మీరేమో 8 అంతస్తులు సార్, ఇది 8 ఫ్లోర్స్. 8 ఫ్లోర్స్ మీరేమో బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డుకి ఆనుకొని పక్కనే హైవే అమ్మటే ఇంత బ్రహ్మాండంగా కట్టుకొని ఈ విధంగా మీరు కట్టుకోవచ్చు. మేమేమో నిర్మాణాలు చేపడుతుంటే మీరేమో 3.65 ఎకరాలు, మేము అక్కడ 2 ఎకరాలు నిర్మాణాలు చేపడుతుంటే ఓర్చుకోలేక కూల్ చేశారు అర్ధరాత్రి. సార్ ఎంత దారుణం.